చూడండి ఈరోజు చెరువు చేప ముక్కల పులుసు వండుతున్నామండి. ఇప్పుడు అందకల్లా నాకు శుభ్రం చేస్తున్నారు. చూడు ఇవ్వండి, కలంలోనే నూరుకుంటామండి మేము. అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర నూరుకొని పక్కన పెట్టానండి. ఉల్లిపాయ చదువుకొస్తున్నానండి. ఇలా వండుకుంటే మీకు కూడా చాలా రుచిగా ఉంటుందండి. మిక్సీలో గట్రా మేము ఆడుకోమండి, రుచి ఉంటుందండి అసలని. మీరు కూడా ఇలా ఫ్రై చేసి ప్రయత్నించండి. అండి చెరువు చేప అండి, చెరువులో పట్టిన చేప తీసుకొచ్చారండి. చెరువు చేప చాలా ముద్రైన చేప అండి, చాలా బాగుంటుందండి పులుసు పెట్టుకుంటే. ఇందులో చిన్న వంకాయ అండి, చిన్న టమాటాలండి, అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ముద్ద వేసుకోవాలండి నూరుకొని కలంలోని. ఉల్లిపాయ కూడా కలంలోనే నూరాలండి. పచ్చిమిర్చి అండి, ఇది కరివేపాకు అండి, కొత్తిమీర అండి. ఇలాగనే తగినంత కారం అండి. ఎక్కువ తిన్నవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి, తక్కువ తిన్నవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. నీసుకోరకు ఎక్కువే ఉండాలండి, మరి లేకపోతే అన్నం తినలేరు కదా. ఇదిగోండి, ఇవి పచ్చిమిర్చి అండి, ఇది కరివేపాకు అండి, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, జీలకర్ర. అది కేవలం పని పాట లేని వాళ్ళు చేస్తున్న పని. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వచ్చిన వార్తలు ఇది పులుసు మసాలా అండి. పులుసుకి చాలా బాగుంటుందండి, ఇది వేసుకోవాలి. అలాగే ఇది జీలకర్ర పొడి అండి, కొంచెం అంటే చేపల కూర కదండి, చేపల కూరకి స్మెల్ రాకుండా ఉంటుందండి. పొడియాలు కూడా వేసుకోవాలండి. ఇది జీలకర్ర ధనియాల పొడి, పొడియాలు వేయాలండి, ధనియాల పొడి. 4 లక్షల రూపాయల జరిమానా విధించి పశ్చిమాంశాన్ని శివుడికి ప్రసాదంగా పెడతాడు. నోట్లోని నీళ్లతో అభిషేకం చేస్తాడు, పిచ్చి పూలతో పూజిస్తాడు. తిన్నడు శివుడికి మహాభక్తుడు, స్వచ్ఛమైన మనసు కలవాడు. తన మనసుకి పూజ చేస్తాడు. కారం మసాలా ఇవన్నీ పట్టాలంటే కొంత నూనె యాడ్ చేసుకోవాలండి. దీనికి కొంచెం నూనె యాడ్ చేసుకుంటే ఉప్పు కారం మసాలా అన్నీ కూడా బాగా పడతాయండి. మీరు కూడా ఇలా వేసి పట్టించుకోండి, ట్రై చేసి చూడండి. పసుపు కూడా వేయాలండి, చిటికెడు పసుపు వేయాలండి. చిటికెడు పసుపు అండి. మొత్తం అన్ని చేప ముక్కలకి అన్ని పట్టాలండి. ఇలా వేసుకుంటే మీకు అన్ని ఊరి కొంచెం ముక్కకు పట్టి కూర వండేటప్పటికి ముక్క పడతాయండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడు ఇలాగే వండుతారండి? మేము ఎప్పుడు ఇలాగ వండుకుంటామండి. మా అమ్మగారు ఉన్న అమ్మాయిలను కానించి మేము ఇలాగ వండుకుంటామండి. అప్పుడు ఇవన్నీ వేసాం కదండి, అవి ఇవన్నిటికి కలనాకి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న మిశ్రమనండి పొయ్యి మీద పాన్ పెట్టి పాన్లో నూనె పోసి నూనె వేడెక్కిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ ముద్దలు అవి వేపాలండి. వేపిన తర్వాత ఇదిగోండి, ఇది చింతపండు పులుపు అండి, చింతపండు పులుపు అండి. చిన్న వంకాయ సరిపడా వేసుకోవాలి. అవునండి, ఇది వంకాయ అండి. బెండకాయలు కూడా బెండకాయలు వేసుకుంటారండి, ఇవి వేయలేదు నేను. అగోండి టమాటా వేసుకోవాలండి, పులుసులో లేక బాగోదు. దంచుతారండి కలంలో? కలంలో దంచి వండుకుంటామండి మేము, టేస్ట్గా ఉంటుంది. మిర్చి గట్ట ఆడుకుంటే టేస్ట్ పోతుందండి. పెట్టాను పాన్లోని నూనె వేసాను, నూనె తాగింది. ఉల్లిపాయ, ఇవి టమాటా ముక్కలండి, ఇవి వంకాయ ముక్కలండి. ఇవి బాగా ఆగాక కలుపుకున్న సాల్ట్ వేయాలండి. ఇలా వేగిన దాంట్లో వేసేసుకుంటే చాలా బాగా ఎగుతుందండి. సాల్ట్ వేస్తే తొందరగా ఎగుతుందండి. ఎగుతుందండి, మగ్గుతుంది, బాగా మగ్గుతుంది. కలిపేసిన ముక్కలు చూడండి, ఇది ఎర్రగా వేగింది. మసాలా టమాటా వంకాయ ఇవన్నీ బాగా వేగాయి కదండి. ఇప్పుడు ఇందాక కలుపుకున్న మిశ్రమం అంతా ఇందులో వేసుకుంటున్నాం అండి. చాలా కలర్ఫుల్గా ఉందండి కలిపిన ముక్కలు. బాగానే ఉంటుందండి. మరి కారం ఉప్పు అలాగే వేయకపోతే రుచి ఉండదు. చాలా కారంగా ఉంటుంది. ఏముండదు.
ముక్కల పులుసు మరగకుండానే ఫ్రై ముక్కల్లా తినాలనిపిస్తుంది. అది కలుపుకున్న మిశ్రమం అంతా వేగిన తర్వాత అందులో వేసాం కదండి. ఇప్పుడు చింతపండు పులుసు వేస్తున్నాను. ఇలా చక్కగా కలుపుకొని కలుపుకున్నాక బాగా పులుసు అవుతుందండి. పులుసు తాలింపు పెట్టేసామండి. చూడండి అది మరిగిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత పెడతానండి. పులుసు రెడీ అయిందండి. గుమ్మగుమ్మలాడుతూ ఉడికితే స్మెల్ వస్తుందండి. చాలా చాలా రుచిగా ఉంటుందండి చెరువు చేప పులుసు. మా కాకినాడకి ట్రావెల్స్ అండి. చాలా బాగుంటుందండి. చెరువులో పట్టిన చేప అండి. వెల్కమ్ టు మై ఛానల్. మా కాకినాడ చికెన్లో ఈరోజు చెరువు చేప పులుసు అండి. చెరువులో పట్టిన చేప చాలా అద్భుతంగా చాలా చాలా రుచిగా ఉంటుందండి. మీకు ఎంత చూపించాను కదండి. ఎంతో బాగుంటుందండి. మా అమ్మాయి మా అల్లుడు మా మనవలో వచ్చారండి. కాళ్ళలో కొడుకండి. చాలా ఇదిగా ఉంటుందండి. ఈరోజు చెరువు చేప పులుసు చేసుకున్నామండి. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్స్ కొట్టండి.